రాయలసీమ కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఘనాపాటి జయరామరెడ్డిని కలుసుకోబోతున్నాం మనం ఇవాళ. 30 సంవత్సరాల వ్యవసాయ నేపథ్యంలో ఈయన అరటి సాగు చేస్తూ వచ్చారు. ఇంతకు ముందు పోషకాల లోపం వల్ల గెల సైజు రాకముందే కాయ పగిలిపోయేది. కానీ ఎప్పుడైతే నేను నానోగోల్డ్ వాడుతూ వచ్చాను అసలు కాయ పగుళ్ళు అనేది కనపడట్లేదు. ఇంకా కాండం దృఢంగా ఉంటుంది కాబట్టి గెల పరిమాణం పెరిగినా సరే గెల వంగిపోదు. మహతి వారి ప్రొడక్ట్స్ అనేవి అన్నంలోకి నెయ్యి మాదిరి పంటకి అత్యధిక ప్రయోజనాలు అందించగలిగే గొప్ప ఎరువులని చెప్పుకోవచ్చును స్వయాన ఆయన నోటితోనే చెప్పుకోవచ్చారు. ఆయన ద్వారానే మనం ఆయన పంటల్లో ఆయనకు కలిగిన ప్రయోజనాలేంటి ఇవాళ తెలుసుకుందాం పదండి. అరటి సాగుకు పేరెన్నికగాంచింది కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 8,000 ఎకరాల ఆయకట్టు ఉండగా 3,000 ఎకరాల్లో అరటి సాగును కొనసాగిస్తుండటం విశేషంగా ఉంది. పైగా ఈ గ్రామం మొత్తం పూర్తిగా బిందు సేద్య పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించడం అనేది తోటి గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు మనం నల్లపురెడ్డిపల్లి గ్రామంలోని జయరామరెడ్డి గారి క్షేత్రంలో ఉన్నాము. ఈయన యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ చేయటం వల్ల ఒక్కొక్క గెల నుంచి దాదాపు 30 కేజీల వరకు దిగుబడి తీయటం అనేది ఈయన ప్రత్యేకతగా కనిపిస్తోంది. కార్సి పంటలో సైతం మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. అరటి సాగును ఈయన ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు, తోట పెరుగుదలకు అనుకూలించిన అంశాలేంటి, యాజమాన్యంలో ఈయన చేపడుతున్న మెళకువలు ఏంటి వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జయరామరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీ గ్రామంలో వ్యవసాయం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. అరటిలో దాదాపుగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శం మా ఊరు నల్లపురెడ్డిపల్లె. ఏంటంటారు ప్రత్యేకత? మా పట్టుదల అటువంటిది. మా భూమి, మా ఊరంతా ఒక్కరే, నేనే కాదు ఇంకా అందరూ బాగా పండించే వాళ్ళమే మేము. పూర్తిగా బిందు సేద్యాన్ని అవలంబించిన గ్రామంగా మీ గ్రామం పేరుగాంచింది సార్. డిప్లైజేషన్ 100% రాష్ట్రంలోనే డిప్లైజేషన్ మా నల్లపురెడ్డిపల్లె గ్రామం సార్. అది సార్. ఇప్పుడు అరటి సాగు చేస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మా నాయన వ్యవసాయం చేశాడు అరటితోనే, నేను కూడా అరటితోనే వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ సంవత్సరం 10 ఎకరాలు చేశాం సార్. గతంలో ఏంటంటే కర్పూర అరటి అని రకరకాల వెరైటీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నాందేడి వెరైటీ అని గ్రాండ్ నేన్ రకాలు వచ్చినాయి, పెద్ద పచ్చి అరటి. ఇవి వచ్చిన తర్వాత సాగు రూపురేఖలు అనేవి మారిపోయాయి అరటి సాగులో. ఎలా ఉంది మీకు? సో మేము టీసీ G9 వేస్తాము, పెద్ద పచ్చడిది. ఉద్యాన శాఖతో కన్సల్టింగ్ అయ్యి రోజు వాళ్ళ సలహాలు తీసుకొని ఖచ్చితంగా చేస్తాము. మేము మందు కూడా డ్రోన్తో పిచికారి చేస్తున్నాం రీసెంట్గా. ఇప్పుడు మనం చూస్తున్నాం కార్సి అరటిది అంటే పిలక తోట. మీరు రెండో పంట అంటున్నారు, రెండో గెల. అయితే ఒక్కొక్క గెలలో 12 నుంచి 13 హస్తాలు కూడా ఉన్నాయి. 9 నుంచి 13 హస్తాల వరకు సాధారణంగా రైతులు తీస్తూ ఉంటారు. 9 హస్తాలు తీస్తే గ్యారంటీగా 30 కేజీలు దిగుబడి వస్తుంది. ప్లస్ 9-10 ఉండడం వల్ల ఏమంటే తొందరగా కాయ అనేది తొందరగా అవుతుంది, ప్లస్ సైజ్ అనేది సేమ్ వస్తుంది. ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారండి మీరు అరటి? ఎకరాకు 1400 వేసాం సార్ మేము. ఏ నెలలో నాటుతారు? మేము ఎక్కువ సార్ ఏప్రిల్ కానీ మే 2 నెలల్లో చేస్తాం సార్. మంచి అంటే రేపు మార్చి నుంచి అంటే జనవరి నుంచి స్టార్టింగ్ అవుతుంది కటింగ్. ఇప్పుడు ఏప్రిల్ మేలో వేస్తే అప్పుడు డిమాండ్ బాగుంటుంది సార్. అరే మీరు సంవత్సరం పొడుగునా అరటిని సప్లై చేస్తా ఉన్నారు, అదేలా సాధ్యమైంది సార్? అంతా మేము ఒకేసారి పెడితే రేపు మార్కెట్ డౌన్ అవుతుంది. ఒకేసారి రేటు ఉన్నప్పుడు లేదంటే రేటు ఒక్కసారి ఉంటుంది, అప్పుడు మీద ఉండదు కదా. అందుకు మేము కంటిన్యూగా వేస్తూ ఉంటాం. 4 నెలలకు 5 నెలలకు స్టెప్పులు వేసుకుంటూ పోతుంటాం సార్. అంతే. దానికి టైం అంటూ ఏం లేదు సార్. మనకి ఎప్పుడు అవకాశాలు ఉంటే ఇక్కడ బాగా నీట్ సౌకర్యం ఉంటే అప్పుడు పెట్టేస్తాం పంటలు. ఇప్పుడు మీ తోట చూస్తున్నాం, చాలా ఆశాజనకం ఉంది. ఎకరానికి 1400 మొక్కలు నాటారు మీరు. యాజమాన్యం ఎలా చేస్తారండి ఇది? సార్ మేము ట్రాక్టర్ దుక్కి చేస్తాము, ప్లస్ దుక్కిలోనే సూపర్ చల్లుతాము, జిప్సము చేసి అంతా కల్టివేటర్ అంతా కంప్లీట్ చేస్తాము. చేశాక ల్యాటర్కు 6 అడుగులు, చెట్టుకు 5 అడుగులు, ఆ విధంగా వేస్తాం. ఎకరాకు 14 పడతాయి సార్ ఎకరాకు. నెల రోజులకి ఎరువులు వాడటం అనేది సర్వసాధారణం. డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు వారం మీరు? అంటే సార్ ఒక 3 నెలల వరకు మేము డ్రిప్ ద్వారా వదలం సార్. ఎందుకంటే చెట్టు ఏరు వ్యవస్థ అనేది అక్కడనే ఉంటుంది, మందు అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకు 3 నెలల తర్వాత డ్రిప్లైజేషన్ పంపిస్తాం. నెల అంటే 319 కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఏదైనా చెట్టు దగ్గరనే స్ప్రే చేయడం కానీ లేకుంటే చెట్టు దగ్గర పోయడం కానీ జరుగుతుంది సార్. 3వ నెల నుంచి డ్రిప్ ద్వారా పంపిస్తాం సార్. ఎన్ని రోజులకు ఒకసారి పంపిస్తారు? కనీసం వారానికి 2 రోజులు 3 రోజులు పంపిస్తాం సార్. అయితే మీ కార్సి తోట మొక్క తోటకు ధీటుగా ఉంది. మీ తోట గమనిస్తే కారణం ఏంటంటారు? రసాయనిక ఎరువులు వాడాము మేము. యూట్యూబ్లో నానోగోల్డ్ అనేది మందు సెర్చ్ చేశాము, దాని ఆన్లైన్లో మేము తెప్పించుకున్నాము. ఇది ఈసారి మేము నానోగోల్డ్లో తెప్పించాం సార్. ఇది నానోగోల్డ్. గతంలో మీరు కూడా బాగా పండించారు. దీనివల్ల అదనంగా మీకు కనిపించిన ప్రయోజనాలు ఏంటి? సార్ మేము న్యూట్రియన్స్ తక్కువ ఎక్కించాము ముందు కథ. ఇది ఇప్పుడు ఈ నానోగోల్డ్లో మైక్రోన్యూట్రియన్స్
ఇది మెగ్నీషియము, కాల్షియము, పొటాషియము, ఫెర్రస్ మెలోడీ ఎన్ని ఉన్నాయి సార్. మినరల్స్ బాగుంటాయి సార్ అని మైక్రోన్యూట్రన్స్ ఏమన్నా కానీ. దానివల్ల కావాల్సిన మనకు ఏదైతే ఎంత పర్సెంట్ కావాలో అంత కావాల్సినంత పర్సెంటేజ్ ఈ నానో గోల్డ్లో ఉంది సార్. మొక్కకు తక్కువ కావాలి కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది సార్ ఇది రావడం వల్ల. మీరు ఏ దశ నుంచి వాడటం మొదలుపెట్టారు? ఇది దాదాపు 4 నెలల నుంచి, అంటే ఓ చెట్టు ఉంటుంది కదా సార్, అంటే బూడిసిన 3 నెలల నుంచి మేము స్ప్రే చేయడం కానీ, లేకుంటే ఇది డ్రమ్ములో నీళ్ళు పోసి చెట్టు చుట్టుకారం పోయడం కానీ డ్రిప్ల ద్వారా చేస్తాం సార్. 4 నెలల నుంచి. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేశారు? వారానికి ఒకసారి చేసాం సార్. ఎలా, ఎంత లీటర్ నీటికి ఎంత కలిపి? 10 ml పోసాం సార్. ఒక లీటర్కు 10 ml పోసాం. అంటే మనకు స్ప్రే ఉండేది 15 లీటర్లు పడుతుంది సార్. 150 ml పోసాం సార్. అంటే ప్రతి వీక్ ఒకసారి సార్. ప్లస్ దాంట్లో దీని ఉపయోగం అంటే సార్, ఏ రసాయనిక ఏ దాంట్లో కలుపుకోవచ్చు సార్. అది ఇతర కూడా కల్పించవచ్చు. ప్లస్ మనం ఏదైనా సరే పురుగుల మందులు కూడా దీన్ని చేయొచ్చు సార్. అంటే ప్రతి వారం అందించడం వల్ల మీరు ఖర్చు ఎక్కువ అవ్వలేదా? అంటే సార్ మేము ఎట్లా, మేము ఇప్పుడు 319 స్ప్రే చేస్తాం సార్. ప్లస్ మిగతా ఏరియా దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తాం సార్. ప్రతి వారం చేస్తాం సార్. సో డ్రిప్ ద్వారా అందించే మందులతో పాటు ఇది కూడా ఉపయోగిస్తాం సార్. ప్లస్ 3 నెలల తర్వాత డ్రిప్లో ప్రతి వారానికి ఒక ఎకరాకు 1 లీటర్ ఎక్కిస్తాం సార్. ఇప్పుడు వరకు గెల వచ్చే వరకు చేశారా? సార్ గెల వరకు అంటే దాదాపు ఇప్పుడు 5 నెలల నుంచి 5 నెలల వరకు చేసాం సార్. ఇప్పుడు వరకు కూడా నిన్న కూడా ఎక్కించాం సార్. చెట్టులో అంటే పెరుగుదలలో కానీ గెలవేతలో కానీ ఎటువంటి మార్పులు గమనించారు? ఇంకోటి సార్, నేను అనుభవంతో సార్, మేము సైజు కాకముందే గొల అనేది కాయ పగులుతుంది సార్. కాయ అనేది పగులుతుంది. ఈ నానో గోల్డ్ ఎక్కడం వల్ల కాయ అనేది పగిలే తగ్గిపోయింది సార్. బోరాను ఇతర డెఫిషియన్సీస్ వల్ల గెల కాయకి పగులుతూ ఉంటుంది. బాగా టైట్ అయినప్పుడు కూడా పగులుతూ ఉంటుంది. అది ఓవర్ టైట్ అయినప్పుడు సహజంగా పగులుతుంది, దాని నేచర్ అది. కానీ కాయ సైజు రానప్పుడే పగులుతుంది సార్ అట్లా. సో ఆ సమస్యలన్నింటినీ అధిగమించాం సార్ ఈ నానో గోల్డ్ వల్ల. చెట్టు పెరుగుదల ఏ విధంగా కనిపించింది మీకు? సార్ చెట్టు మాత్రం బాగా వస్తుంది, ఏపుగా బాగా వస్తుంది సార్, దృఢంగా వస్తుంది. ప్లస్ ఏరియా వ్యవస్థ అనేది బాగా వస్తుంది సార్. బాగా ముందు ఏరియా ఉపయోగిస్తున్నాం, ఈ నానో గోల్డ్ అవి స్టాప్ చేసాం. ఎరువులు అయితే మానలేదు మీరు? ఈ అడిషనల్ సార్. ఇంకోటి చెప్పాలంటే అన్నంలోకి నెయ్యిలాగా ఇది సార్. అది నెయ్యి వస్తే దాని టేస్ట్ మారిపోతుంది అట్లా, ఆ విధంగా సార్ ఇది. భూమి ద్వారా ఎరువులతో పాటు దీన్ని వాడుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి మీకు. వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఇది వాడడం వల్ల. రోగాలు కొంత తగ్గుతాయి. హెల్తీగా ఉంటుంది సార్ మొక్క అనేది. ఎలాంటి ఏం చేయలేదు సార్. ఈ చెట్టు ఫస్ట్ మేము ఇది వాడేటప్పుడు కొంచెం సైజు తక్కువగా ఉండేది సార్. బాగా ఇది వాడడం వల్ల బాగా సైజు విపరీతమైన సైజు వచ్చింది సార్. ముందు కొంచెం అంటే ఇప్పుడు గొల కూడా చిన్న గొల వచ్చేది సార్, అంతే 7-8 వచ్చేది. ఇది వాడడం వల్ల గొల సైజు పెరిగి గొల కూడా మంచి గొల వచ్చింది. బాగా సైజు కూడా ఇది బాగా పెరిగింది సార్. ఇట్లా అది ట్రంక్ సైజు పెరగటం అనేది రైతు కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఇది తక్కువ సార్. ఇది రేటు కూడా పోల్చుకుంటే 500 లీటర్ అంటే పెద్ద బయట రాసాయనికులు పురుగుల మందులతో పోల్చుకుంటే తక్కువ రేటు. సాధారణంగా ఏంటంటే గెల తయారయ్యే టైంలో ఈ గడబొంగు సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఊతంగా. అంటే సార్ ఇచ్చే కొంచెం వరకు మేలే సార్. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ నానోగోడు వల్ల ఈ మాన్ అనేది స్ట్రెంత్ బాగా వచ్చి కొంతవరకు అవసరం లేదు. కానీ ఉంటే మంచిది. ఇది బాగా స్ట్రెంత్ ఉంది కాబట్టి గొల కూడా వంగదు సార్. ఇది మళ్ళీ భవిష్యత్తులో అవసరం వస్తే దాని సందర్భాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం సార్. సాధారణంగా నాటిన తర్వాత ఎన్ని నెలలకి గెల వస్తుందండి? దాదాపు 6 నెలలకు పెంచారు సార్. మేము మామూలుగా ఏదైనా జీనైన్ అనేది ఒక కంపెనీ ఒక విధంగా ఉంటుంది. కానీ 6 నెలలకు కంప్లీట్ అవుతుంటే గొలకు స్టార్టింగ్ అవుతుంది సార్ ఏదన్నా కానీ. పక్క పిల్లకలు తీసేయడం అనేది ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియ సార్. ఒక నెలకు 2 సార్లు కట్ చేస్తాం సార్. అన్ని వచ్చేటంతా పక్కలు తీస్తాం సార్. నీటి యాజమాన్యంలో ఎలాంటి మెళకువలు పాటిస్తారు? డ్రిప్లే చేస్తాం సార్. అంతా నిజామాన్యం ప్రతిరోజు నీళ్ళు దాదాపుగా అంటే రోజు మార్చి రోజు కాలం ఇస్తాం సార్ డ్రిప్కు. డ్రిప్ వల్ల ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇచ్చింటే బాగుండేది మాకు ఇంకా రైతులకు. చాలా కష్టంగా ఉంది సార్ డ్రిప్. ఇప్పుడు ఏ స్టేజ్, ఎన్ని నెలల వయసులో ఉంది తోట? ఇది దాదాపు 7 నెలల 8 నెలల పోయి సార్. ఇది ఇంకా రేపు దాదాపు 1.5 నెలలు ఇది గొల కటింగ్ అవుతుంది సార్. అంటే కార్స్ కాబట్టి సార్ దాదాపు 10 నెలలు కంప్లీట్ అయిపోతుంది సార్ తోట. ఏదన్నా కానీ ఫస్ట్ అయితేనా 10 నెలలు కంప్లీట్ అయిపోతుంది. 10-11 నెలలకు కార్సీ కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా 6 నెలలకు 7 నెలలకు అట్లా అయిపోతుంది సార్. గతంలో మీరు ఎకరానికి ఎన్ని టన్నులు తీసేవారు దిగుబడి? సార్ గతంలో మాకు ఏది డ్రిప్ రానప్పుడు కొంతవరకు తక్కువైనా సార్. ఇప్పుడు అంటే 20 టన్నులు 10 టన్నులు అట్లా వచ్చాయి. డ్రిప్ వచ్చింది ఇంకా ఎక్కువ తెలుసుకొని ఇట్లాంటి నానో గోల్డ్ ఉంది కదా, ఇట్లాంటి బాగా తెలుసుకొని ఇంకా ఎక్కువ ఎలా తీయడానికి బాగా మాకు ఉంది సార్. దీన్ని వాడడం వల్ల కనీసం అంటే 25 నుంచి 27, 28 ఎకరాకు దాదాపు 2 టన్నులు ఎక్స్ట్రా వచ్చింది సార్ నానో గోల్డ్ వాడడం వల్ల. గత సంవత్సరం మీరు ఒక్కొక్క గెలనే 30 కేజీల వరకు తీశారు. ఎంత దిగుబడి వచ్చింది మీకు ఎకరానికి? అప్పుడు ఎకరాకు 30 టన్నులు వచ్చింది సార్. సో ఖర్చు కూడా ఎక్కువే పెడుతున్నారు మీరు. ఎకరానికి మొత్తం నాటిన దగ్గర నుంచి మనకి ఎంత ఖర్చు అవుద్దండి కోత కోసే వరకు? దాదాపు ఎకరాకు ₹1,00,000 వస్తుంది సార్. అన్ని డ్రిప్ కొత్తది అన్ని కొత్తది ₹1,00,000 వస్తుంది సార్. అట్లా ఈ పిలక తోట నుంచి ఎంత దిగుబడి తీసే అవకాశం ఉంటుంది అంటారు? దీని నుంచి ఎకరాకి 25 టన్నుల పైన వస్తుంది సార్ ఆవరేజ్. తక్కువ ఎక్కువ వేసుకున్నా సార్. ప్రకృతి కొంత సహకరించకపోతే ఇబ్బంది ఏమో. సహకరిస్తే మాత్రం దాదాపు 30 టన్నులు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్.
మాకు 8 రూపాయలు ఉండాలి సార్ రేటు, ఖచ్చితంగా 8 రూపాయలు, ఇంకా 10 రూపాయలు తక్కువ ఉండకూడదు సార్. గవర్నమెంట్ మద్దతు ధరే 8 రూపాయలు సార్. మన 10 రూపాయలు ఉంటే 3 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. 25 టన్నులు అంటే 2.5 లక్షలే. సో కొంతమంది రైతులు 18, 15, 20 టన్నులు తీసే రైతులు కూడా ఉన్నారు. ఆన్ యావరేజ్ సరాసరిన 10 రూపాయలు ఉంటే రైతు నష్టపోకుండా గట్టెక్కే అవకాశం ఉంటుంది. దిగుబడి ఎక్కువ తీసిన రైతుకి అత్యధిక లాభాలు సాధించే అవకాశం ఉంటుంది. మీరు సుమారుగా అరటి సాగు ద్వారా ఎకరానికి ఎంత ఆదాయం తీయగలుగుతున్నారు సార్? అన్ని పోను సార్, ఎకరాకు 1 లక్ష వస్తుంది, అన్ని కంప్లీట్ పోను సార్. అంటే ఖర్చులు పోను, అది 10,000 టన్ను ఉంటాయి సార్, 10,000 ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా రైతుకు మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది. నాకు 100 టన్నులు వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఆర్థికంగా. ఇప్పుడు చూస్తున్నాం అరటి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రైతులు. అంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ధర దక్కట్లేదు అంటున్నారు. బట్ మార్కెట్లో చూస్తే 40-50 రూపాయలకి తగ్గట్లే అరటి. అమ్మేవాడి పరిస్థితి అలాగే ఉంది. అమ్మటానికి ప్రయత్నించే రైతు పరిస్థితి మట్టుకి చాలా దారుణంగా ఉంది. ఎందుకని అంటారు? దళారీ వ్యవస్థ సార్ కారణం. వాళ్ళకే వ్యవసాయం 3 రూపాయలది 30 రూపాయలకి మీ కళ్ళ ముందే అమ్ముతుంటే మీరు ఎందుకు రోడ్డు ఎక్కట్లా సార్? ఉండే వ్యవసాయానికి మేము రోడ్లు ఎక్కాలి, మా పరిస్థితి అట్లుంది. చేస్తే మాకు పరిస్థితులు అట్లా దారుణంగా ఉన్నాయి. వ్యవసాయం గ్రామాలు ఉన్నాయి, రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి మార్కెటింగ్ వ్యవస్థని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. రైతులు ఒక కమ్యూనిటీగా ఏర్పడి మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు? చాలా గ్రామాల్లో చూస్తున్నా నిరాసక్తత, నిస్సహాయత, ఒక రకంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు తప్ప ఆ సమస్యల నుంచి గట్టెక్కే పరిస్థితి మాత్రం ఏ రైతు ముందుకు చేయట్లా. ఎందుకని అంటారు? మాకు గవర్నమెంట్ సహాయ సహకారాలు ఉంటే ఏమేం చేయగలము? ఇది గవర్నమెంట్ చేయలేదు. మధ్య దళారిని మీరు ఎదుర్కోవాలంటే రైతే నడుం బిగించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. మాకు గవర్నమెంట్ సహాయం సపోర్ట్ చేస్తేనే దళారీ వ్యవస్థను ఎదిరిస్తాం, ఏదైనా వస్తాం. ఆ దళారీ లేకుంటే మేము ఉండాలి కదా ఇక్కడ, వ్యవసాయం చేయాలి. అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కష్టం కదా. అప్పుడు ట్రాన్స్పోర్టే గవర్నమెంట్ అలౌల్ చేస్తే, ఢిల్లీ మార్కెట్ ఇప్పుడు రీసెంట్గా ఏదో అంటారు కొంతవరకు సక్సెస్ అయింది అంటారు. ఇది అనంతపురం జిల్లా, ఇంకా మా జిల్లాకు రాలేదు, లాస్ట్ ఇయర్ కొంచెం చేశారన్నమాట. నెక్స్ట్ ఆ విధంగా వస్తేనే దళారీ వ్యవస్థ లేకుండా దాదాపు పోతుంది. పంట పండించిన రైతుకి పెట్టుబడి కూడా చేతికి రాకపోతే ఎలా? పెట్టుబడులు 10వ భాగం వచ్చే మేలు సార్. ఒకసారి ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల 10వ భాగం రావాలి సార్ పెట్టుబడి పెట్టిన దాంట్లో. మరి దీన్ని సమస్యను అధిగమించడానికి ఏం చేయాలంటారు? మాకు కంపెనీలతో అటాచ్మెంట్ కావాలి, అది వస్తే కొంతవరకు మేలు. వాటికి అనుగుణంగా ఆ సాంకేతిక పద్ధతుల్లో మీరు పెంచాలి. సాంకేతిక పద్ధతిలో పెంచితే మాకు ట్రాన్స్పోర్ట్ ఉచితంగా, అది ట్రైన్లో కంటైనర్లో పంపిస్తే కొంతవరకు మనకు గిట్టుబాటు ధర కావచ్చు. స్వయాన మీరే చూశారు కదండి, ఆయన పొలం ఎంత ఎత్తుగా ఉండి ఎంత మంచి దిగుబడులు, ఒక గెల సైజ్ అనేది చాలా అధిక పరిమాణంలో వస్తుంది. ఇంకా మీ అరటి పంటల్లో కూడా మీరు ఇదే మాదిరి వ్యత్యాసాన్ని పొందాలి, మీ గెల సైజు కూడా పెరగాలి అంటే మీరు చేయవలసిందల్లా కేవలం ఒక్కటేనండి, కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, అంతే. మీ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ పెట్టుకోవడం కోసం మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. తద్వారా మీరు వెంటనే ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్లో వీడియోస్ మీకు ముందుగానే అందుబాటులోకి రావాలి అంటే వెళ్ళి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదాలు.